మొత్తు బారిపోయినట్టుంది. అది పని చేయకపోతే వదిలేద్దాం అనుకున్నటువంటి దానికి స్ప్రే చేసిన చాలా మంచి గ్రోత్ వచ్చింది. నమస్తే అండి అందరికి. అది కార్వంగ విలేజ్, తెలకపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ఎకరన్నర మిర్చి వేసుకున్నా. ఇదే ఎకరన్నర. 4 టైమ్స్ కెమికల్స్ 4 టైమ్స్ స్ప్రే చేసినా కానీ పెద్దగా రిజల్ట్ అనిపించలేదు. ఈసారి వర్ష ప్రభావమో లేకుంటే వేరే ఏదైనా కావచ్చు కారణాలు. లాస్ట్ టైం వైకే స్టార్, యాక్సివేజ్, తర్వాత ఇంకా క్యూరివెల్ అని 3 స్ప్రే చేసుకున్నా. క్యూరల్ మొత్తు బారిపోయినట్టుంది. అది పని చేయకపోతే వదిలేద్దాం అనుకున్నటువంటి దానికి స్ప్రే చేసిన చాలా మంచి గ్రోత్ వచ్చింది. చాలా చిట్టి కొమ్మలు ప్లస్ బాగా గ్రోత్ వచ్చింది. స్ప్రే చేసుకొని దాదాపు నేను ఒక 15 డేస్ అవుతుంది. మళ్ళీ తర్వాత 4 డేస్ కింద అంటే అది స్ప్రే చేసినాక ఒక 12 డేస్ తర్వాత 12 డేస్ వరకు ఏం మందు కొట్టలేదు, ఇంతవరకు 12 డేస్ కెమికల్ కానీ మందు ఏది కొట్టలేదు. లేదు ఏం చేయలేదు. మళ్ళీ 12 డేస్ తర్వాత ఎందుకైనా మంచిది, కెమికల్ కొట్టినప్పుడు నేను వారానికి ఒకసారి కొట్టుకునేవాడిని. సరే బానే ఉంది, అయినా మళ్ళీ ఒకసారి స్ప్రే చేద్దామని వాయు యంత్రం 1 లీటరు, తర్వాత యాక్సివేజ్ 2-3 కలుపుకొని మళ్ళీ స్ప్రే చేసుకున్నా. చాలా నీట్ గా ఉంది. మీరు అందరు కూడా స్ప్రే చేసుకోవచ్చు అని నా సలహా. నేను ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా చాలా విపరీతమైన ఎర్రనల్లి, పూతల పురుగు ఉన్నప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసినాం. చాలా మంచిగా పనిచేస్తుందండి. మీరు అందరు కూడా కొట్టుకోవచ్చు. మనం చెప్పినాక దాదాపు నేను స్ప్రే చేసినాక ఒక 5 మంది రైతులు స్ప్రే చేస్తున్నారు. వాళ్ళు ఏమంటుండు బాగుందని చెప్తారు వాళ్ళు కూడా. మీరు ఎక్కడ తీసుకుంటారు ఇవి? ఇది నాగర్ కర్నూలు బాలాజీ పట్లేరు వినయ్ గారు అని. తోటకి ఇప్పుడు నల్లి లేదు, ఏం లేదు. తోట కూడా మొత్తం నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఉంది. ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండే, ఇప్పుడు కూడా ఆకు కూడా వచ్చింది. మాకు ట్రిప్స్ కూడా చాలా కంట్రోల్ ఏం లేదు. చాలా నీట్ గా ఉంది. పూతలో కానీ దీనిలో ఏం ఇబ్బంది లేకుండా. ఓకే అన్న.